ఏపీలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం నూతన పాలసీలతో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు చేయగా మరికొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 11 నెలల కాలంలో ఎస్ఐపిబి ఇప్పటికి 6 సార్లు సమావేశం కాగా 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,95,796 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం వివరించారు. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని సీఎం సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలో అప్ చేయాలని సూచించారు. ఆయా సంస్థల పెట్టుబడులు క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్బోర్డ్ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చునన్నారు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలని సూచించారు. టూరిజం సెక్టార్లో హోటళ్లు, రూముల కొరత ఉందన్న సీఎం పెద్ద ఎత్తున హోటల్ రూములొస్తే పర్యాటక రంగానికి మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. 50,000 రూములు అందుబాటులోకి తేవాలి అనేది మన ముందున్న లక్ష్యమని, హోటల్ రూముల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని అన్నారు. క్యారవాన్స్ కు సంబంధించి పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా కొత్త పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలని, టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటితో పాటు గోదావరి, కృష్ణా నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభ పెంచేలా పనులు చేపట్టాలని సీఎం సూచించారు.